ఆయన సీనియర్ లీడర్, ఆర్థికంగా సంపన్నుడు, ఢిల్లీ స్థాయిలో పలుకుబడి కూడా ఉంది. గతంలోనే కేంద్ర మంత్రిగా చేసిన అనుభవమూ ఉంది. కానీ ఇప్పుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. అదే ఆయన్ను అసంతృప్తిగా ఉంచిందన్న టాక్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. మంత్రి పదవి దక్కకపోవడంతోనే ఆయన నిరాశగా ఉన్నట్లు చెబుతుంటారు. అయితే తాజాగా అసెంబ్లీలోనే తన అసంతృప్తిని వెళ్లగక్కేసినట్లుగా మాట్లాడడంతో రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. ఇంతకు ఎవరా లీడర్? రాజకీయాల్లో పదవి, అధికారం లేకపోతే నాయకుల్లో అసహనం పెరగడం సహజం. ప్రస్తుతం ఇదే ధోరణి బీజేపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరిలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆయన ఆశించిన స్థాయిలో కీలక పదవులు దక్కకపోవడంతో ఆయనలో పేరుకుపోయిన బాధ అసెంబ్లీ వేదికగా బయటపడిందని అంటున్నారు. సుజనా చౌదరి ఢిల్లీ స్థాయిలో పేరున్న నాయకుడు. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. కానీ ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరు అని ఒక సామెత ఉంది. దానికి కొంత మార్చి చదువుకుంటే రాజకీయ నేతల మాటలకు కూడా అర్థాలు వేరు అని సౌండ్ వస్తుంది. వివిధ సందర్భాల నేపథ్యాన్ని బట్టి వారి మాటలకు అర్థాలను పొలిటికల్ డిక్షనరీలో వెతుక్కోవాల్సి ఉంటుంది. కూటమి కట్టారు, అధికారంలోకి వచ్చారు, అంతవరకు బాగానే ఉంది. కానీ 3 పార్టీలలో ఎంతో మంది నాయకులు, మరెన్నో ఆశలు. తీరా చూస్తే అవకాశాలు పరిమితంగానే ఉన్నాయి. దాంతోనే చాలా మందిలో అసంతృప్తి మెల్లగా మొదలైంది. అది అక్కసుగా మారి ఎటు దారి తీస్తుందో అన్న చర్చ అయితే సాగుతుంది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించేవారు సుజనా చౌదరి. 2024 ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు ఆశిస్తే చివరాఖరున విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టికెట్టుని బీజేపీ కోటలో ఇచ్చారు. సరే, రాష్ట్ర మంత్రి అయినా కావచ్చని బరిలోకి దిగారు. కానీ ఎమ్మెల్యేగా గెలిచినా అలాగే ఉండిపోయారు. దాంతో ఆయనలో అసహనం పెరిగిపోతుంది అని అంటున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలకు హాజరు కాకపోవడంతో అధికార కూటమిలోని ఎమ్మెల్యేలే విపక్ష పాత్ర పోషించాల్సి వచ్చింది. ఇదే సమయంలో సుజనా చౌదరి చేసిన కామెంట్స్ ఆయనలోని అసంతృప్తిని స్పష్టంగా తెలియజేశాయి. అమరావతి రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి సరైన న్యాయం జరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని రుషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటిపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా వైసీపీ ప్రభుత్వం మాదిరిగానే కూటమి ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందనే అర్థం వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. పదవులు దక్కకపోవడం, అనుకున్న స్థాయిలో పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడంతోనే ఆయన తనలో ఉన్న అసంతృప్తి ఇలా బయటపెట్టారని రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేవలం ఎమ్మెల్యేగానే ఆయన ఉండాల్సి వస్తుందన్నది ఆయనతో పాటు అనుచరుల ఆవేదనగా ఉందట. దాంతోనే ఆయన మదన పడుతున్నారని, అది కాస్త అసెంబ్లీ సమావేశాల్లో కొంత ఈ విధంగా బయటపెట్టారు అని అంటున్నారు. అయితే ఆయన ఏమి మాట్లాడినా, ఎలా తన బాధను వ్యక్తం చేసినా ఈ టర్మ్ ఇంతేనని అంటున్నారు. సుజనా చౌదరి మాత్రమే కాదు, కూటమి పార్టీలో బోలెడంత మంది ఆశావహులు ఉన్నారు. చాలా మంది టికెట్లు కూడా త్యాగం చేశారు. వారంతా ఎమ్మెల్సీ అయ్యి మంత్రులు కావాలని కూడా ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో త్యాగం వెలకట్టలేనిది. వేరొకరి కోసం తమ టికెట్ త్యాగం చేసే లీడర్లకు ఒక రేంజ్ ఉంటుంది. పొత్తుల రాజకీయాల్లో ఇలాంటివి మనం చూస్తూనే ఉంటాం. ఏపీలో 3 పార్టీల కలయికతో చాలా మంది లీడర్లు తమ టికెట్లను త్యాగం చేశారు. వారిలో చాలా మంది ఆయా పార్టీలో దశాబ్దాలుగా సేవలందిస్తున్నవారే. ఇటువంటి నేతలు టికెట్ త్యాగం చేయడం అంటే గొప్ప విషయమే. టికెట్ రాకపోతే కండువా మార్చేసే నేతలున్న నేటి రాజకీయాల్లో ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ పెట్టిన తొలి రోజు నుంచే పవన్తో ప్రయాణం చేస్తున్న నాయకులు జనసేనలో చాలామందే ఉన్నారు. అలాగే టీడీపీలో దశాబ్దాలుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఇక బీజేపీ సంగతి వేరే చెప్పక్కర్లేదు. వారందరికీ న్యాయం చేయాలి అంటే ఉన్న పదవులు పరిమితం. మంత్రి పదవులైతే పప్పు బెల్లాల్లా పంచే పరిస్థితి లేదు.
నామినేటెడ్ పదవులకు సైతం పోటీ విపరీతంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి పార్టీలకు సంబంధించిన నేతల్లో పదవి రాలేదన్న అసంతృప్తి సహజమే. చాలా మంది ఆ అసంతృప్తిని బయటపెట్టడం లేదు. కానీ సుజనా లాంటి వారు మాత్రం బహిరంగంగా వైసీపీ తరహాలో కామెంట్లు చేయడమే చర్చనీయాంశమవుతోంది. మరి ఇలా కూటమి పార్టీలో ఉన్న అసంతృప్త నేతలను అగ్రనేతలు ఎలా చల్లబరుస్తారో చూడాల్సి ఉంది.